ఈ వీడియోలో నేను జాబ్సెల్ వెబ్సైట్లో రిపోర్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూపిస్తాను. సో మనం వెబ్సైట్ లింక్ క్లిక్ చేశాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వగానే మనం ఇలా మెనూ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వెబ్ యాప్ లాగిన్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత మన క్రెడెన్షియల్స్తో మనం లాగిన్ అవ్వాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మై క్రెడెన్షియల్స్ ఆర్ ఉషా వర్మ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ క్లిక్ చేసుకోవాలి. సైన్ ఇన్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మనకి ఈ డేటా మొత్తం కావాలంటే మనం హాస్టల్ సెలెక్ట్ చేసుకోవాలి. హాస్టల్ సెలెక్ట్ చేసుకోగానే డేటా ఇలా వస్తుంది. సో మనం రిపోర్ట్స్ చూస్తున్నాం కాబట్టి ఇలా మెనూ క్లిక్ చేసుకోవాలి. మెనూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ రిపోర్ట్స్ బటన్ క్లిక్ చేయాలి. రిపోర్ట్స్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనము ఇలా స్క్రోల్ చేయాలి. ఈ రిపోర్ట్స్ మనకి లిస్ట్ ఆఫ్ టెనెంట్స్, రూమ్స్, టెనెంట్ కేవైసీ, అన్పెయిడ్ డ్యూస్ క్లిక్ చేయాలంటే మనము ఈ జనరేట్ టెనెంట్ రిపోర్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మెయిల్కి ఈ రిపోర్ట్స్ అన్నీ వస్తాయి. సో మెయిల్స్ కాకుండా నార్మల్గా కలెక్షన్ రిపోర్ట్ అనేది ఇలా రావాలి అంటే కిందికి స్క్రోల్ చేసి టోటల్ డ్యూస్ టుడే అనే మెనూకి రావాలి. మెనూకి వచ్చిన తర్వాత మనం హాస్టల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఉషా హాస్టల్ సెలెక్ట్ చేస్తున్నా. ఉషా హాస్టల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫెచ్ డ్యూస్ అనే బటన్ క్లిక్ చేసుకోవాలి. ఫెచ్ డ్యూస్ అనే బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట. డేట్ ఫస్ట్నో మనకి మాధురి కట్టాలి, సెకండ్న ఎవ్వరు లేరు, థర్డ్న కూడా ఎవ్వరు లేరు, ఫోర్త్న వచ్చేసి వినోద్న, ఫిఫ్త్న గురు. సో వీళ్ళు ఫస్ట్ ఓవర్ కట్టాలి, సెకండ్ ఓవర్ కట్టాలి అనేది ఈజీగా తెలిసిపోతుంది ఈ పీడిఎఫ్ ద్వారా. సో ఇన్ కేస్ మనకి ఇది డౌన్లోడ్ అవ్వాలంటే డౌన్లోడ్ పీడిఎఫ్ అయినా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ ఎక్సెల్ అయినా మనం క్లిక్ చేసుకోవచ్చు. సో ఇలా డౌన్లోడ్ చేస్తే మనకి పీడిఎఫ్స్ అనేది డౌన్లోడ్ అయిపోతాయి. సో ఇన్ కేస్ మనము డౌన్లోడ్ పీడిఎఫ్ క్లిక్ చేద్దాం. సో డౌన్లోడ్ అగైన్, డౌన్లోడ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా చూడండి, ఇలా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇది ఓపెన్ చేసి చూడొచ్చు. సో ఇలా డౌన్లోడ్ అయిపోయింది అనమాట. దీన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఎవ్రీ మంత్. ఇన్ కేస్ మనకి ఎక్సెల్ డౌన్లోడ్ అవ్వాలన్నా సరే ఎక్సెల్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ అది ప్రింట్ తీసి దాని ద్వారా మనం ఫీజ్ కలెక్షన్ ఏదైనా ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు, ఎవ్రీ మంత్ నోట్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ రిపోర్ట్ సెక్షన్, ప్లీజ్ కమెంట్. థ్యాంక్ యూ.